హాయ్ ఫ్రెండ్స్, నేను 150 గ్రామ్స్ ఆఫ్ పూల్ మక్కన్ అనేది తీసుకున్నా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టొమాటో, కాజు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఆనియన్స్ విత్ మిర్చి. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇవి పూల్ మక్కన్ అనేది ఫ్రై చేసుకుందాం. హాఫ్ మినిట్ చాలండి ఇది మనకి ఫ్రై అవ్వడానికి. సో ఈ విధంగా మనం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా ఈ విధంగా. సో ఇప్పుడు మనకి ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇవి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ మనం 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేద్దాం. ఇది హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేద్దాం. తర్వాత మనం బిర్యానీ ఆకులు 2 తీసుకున్నాం. ఆ 2 దీనిలో యాడ్ చేద్దాం. దీన్ని ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది దీనిలో యాడ్ చేసేద్దామండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను. సో ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. సో ఇవి తిప్పండి. ఫ్రై అవ్వడానికి మనం 2 to 3 మినిట్స్ అనేది టైం పడుద్దండి మనకి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకోవడం వల్ల చాలా ఫాస్ట్ కుక్ అవుద్ది. లోపు మనం చిన్న మిక్సర్ తీసుకుని దానిలో 1 బిగ్ సైజ్ టొమాటో, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అలానే కాజు ఇవన్నీ మనం మిక్స్ చేద్దాం. సో జీరా కూడా యాడ్ చేద్దామండి. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసి దీన్ని మిక్స్ చేసుకోవాలండి. స్మూత్ పేస్ట్ లాగా. 5 to 6 వెల్లుల్లి రబ్బలు, అలానే స్మాల్ సైజ్ అల్లం ముక్క కూడా దీనిలో యాడ్ చేద్దాం. సో ఈ విధంగా లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోండి చూసుకుని. సో ఈ విధంగా స్మూత్గా పేస్ట్ అయిన తర్వాత మనకి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయినాయి. సో ఈ పేస్ట్ అనేది దీనిలో యాడ్ చేసేద్దాం. సో పేస్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత తిప్పుతూ ఉండండి, అడుగు పట్టుతుంది. సో అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండండి. ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు. సో అప్పటికి మనకి బాగా కుక్ అయినట్టు ఇది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం కారం అనేది యాడ్ చేద్దామండి. 1 టేబుల్ స్పూన్ కారం అనేది నేను యాడ్ చేశాను. సో మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత ఇది బాగా కలపండి. సో
సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 3-4 మిర్చి అనేది దీనిలో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలపండి. సో మనం 2-3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అనేది తీసుకున్నానండి, పెరుగు. సో ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది దీనిలో యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలపండి. ఆయిల్ మనకి సెపరేట్ అయింది చూసారా? సో అప్పుడు మనం కర్డ్ అనేది యాడ్ చేయాలి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం కలపండి ఇలా. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి. మూత పెట్టేసుకుందాం. కలుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా ఉంటుంది. సో మనం 1 మీడియం సైజ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం. వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలపండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఆఫ్టర్ 1-2 మినిట్స్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి. సో గ్యాస్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పూల్ మకాన్ అనేది దీనిలో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలపండి. ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇంకా హాఫ్ మినిట్లో మనకి రెడీ అయిపోద్ది. కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి, అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.